టీమిండియాలో కొంతమంది ఆటగాళ్లకు ప్రతిభ ఉన్నా సరే అవకాశాలు దక్కవు. కొంతమంది విషయంలో బీసీసీఐ ఎందుకు వింతగా ప్రవర్తిస్తుందో ఎవరికీ అంతు చిక్కదు. తాజాగా అలాంటి విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఓ ఆటగాడి విషయంలో సెలెక్టర్లు బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మామ్రే సీరియస్ అయ్యాడు. టాలెంట్ ఉన్నా అతన్ని ఆడించకుండా తప్పు చేస్తున్నారని అన్నాడు. అలాంటి ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా అతన్ని దాచిపెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించాడు. పరాస్ మామ్రే బోర్డుపై సీరియస్ అయింది మరే ప్లేయర్ గురించో కాదు, ఐపీఎల్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ గురించే. ఈ ఏడాది ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ తరపున బరిలోకి దిగిన మయాంక్ 4 మ్యాచ్ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. 150 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకున్నాడు. ఒక మ్యాచ్లోనైతే 156 కిలోమీటర్ల బుల్లెట్ పేస్ తో బంతులు సంధిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ దెబ్బకు అతడు భారత్ జట్టులోకి వస్తాడు అనుకుంటే అనూహ్యంగా గాయం కారణంగా ఎన్సీఏకు వెళ్లాల్సొచ్చింది. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటూ ఇంజురీ నుంచి కోలుకుంటున్నాడు మయాంక్. అయితే ఐపీఎల్ ముగిసి దాదాపు 3 నెలలు కావస్తున్నా మయాంక్ ఇంకా ఫుల్ గా రికవర్ కాకపోవడం, భారత టీంలోకి ఎంట్రీ ఇవ్వకపోవడంపై టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మామ్రే రియాక్ట్ అయ్యాడు. అతన్ని ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదన్నాడు. అతడి విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు తప్పు చేస్తున్నారని చెప్పాడు. ఆడించకుండా దాచిపెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించాడు. ఫిట్ గా లేడనే కారణంతో మయాంక్ ను ఆడించకపోవడం కరెక్ట్ కాదని, ఈ వయసులోనే అతడు సాధ్యమైనంత ఎక్కువ క్రికెట్ ఆడాలని మామ్రే అన్నాడు. ఎంతగా బౌలింగ్ చేస్తే అంతగా బాల్ మీద నియంత్రణ సాధించొచ్చని సూచించాడు. మయాంక్ యాదవ్ ఆడేందుకు రెడీగా లేడంటే నేను ఒప్పుకోను. సిద్ధంగా లేనంత మాత్రాన అతన్ని ఆడించమంటే ఎలా? ఈ ఏజ్ లోనే కదా అతడు సాధ్యమైనంత ఎక్కువగా బౌలింగ్ చేయాల్సింది. ఇప్పుడు ఎంత ఎక్కువ బౌలింగ్ చేస్తే ఓ బౌలర్ గా అంత మెరుగవుతాడు. బాల్ మీద కంట్రోల్ వస్తుంది. ఎంత ఎక్కువగా బౌలింగ్ చేస్తే మీ శరీరం ఏంటి, అది ఎంతవరకు బౌలింగ్ చేసేందుకు సహకరిస్తుంది అనేది అర్థమవుతుంది. బౌలింగ్ చేస్తే గాయపడే ప్రమాదం ఉందని ఆడించకుండా కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఫాస్ట్ బౌలర్ గా అతడి సేవల్ని ఎంతవరకు ఎలా వినియోగించాలి అనేది గ్రహించాలి. అతన్ని ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడించాలి. అప్పుడే అతడి ఫిట్నెస్, బౌలింగ్ మరింత మెరుగుపడతాయి అని మామ్రే చెప్పుకొచ్చాడు. మరి మయాంక్ ను ఆడించకపోవడం తప్పంటూ మామ్రే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.